కడప జిల్లా రాయచోటిలో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు ఆధ్వర్యంలో సుజలాం సుఫలాం కార్యక్రమం నిర్వహించారు. పురపాలక సంఘ సమావేశ మందిరంలో జరిగిన సదస్సు ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, అధికారులు, నిపుణులు హాజరయ్యారు. జల సంరక్షణకు చేపట్టాలని చర్యలను ప్రజలకు వివరించారు. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా ఫామ్ ఫండ్స్ కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఈ ఫామ్ ఫండ్స్ కూడా చాలా మంచిది. ఒక ఎకరా ఎక్స్టెంట్ ఉన్నటువంటి ల్యాండ్ లో ఈ ఫామ్ ఫండ్స్ చేసుకుంటే పూర్తిగా గవర్నమెంట్ సపోర్ట్ దానికి వస్తుంది కాబట్టి 1.5 మీటర్ డెప్త్ తో 5x5 చేసుకోవచ్చు, లేకపోతే 20x20 చేసుకోవచ్చు. కాబట్టి దాన్ని క్లియర్ గా కూడా వాళ్ళ యొక్క మామిడి తోటలలో కానీ వాళ్ళ యొక్క పొలాలలో చేసుకుంటే అక్కడ వాటర్ కూడా సరైన అవకాశం వస్తుంది. దీనిపైన కూడా గట్టిగా అందరం కూడా ప్లాన్ చేస్తాం. ప్రతి మండలానికి దాదాపుగా 1500 నుంచి 2000 ఫామ్ ఫండ్స్ కూడా శాంక్షన్ అయినాయని చెప్పారు. వాటర్ స్టోరేజ్ చేసుకుని వేస్ట్ కాకుండా చూసుకునే ప్రయత్నం చేస్తాం. అదే రకంగా మీరిచ్చేటువంటి సూచనలు ఏ రకంగా ఈ ప్రాంతానికి ఉపయోగపడతాయో వాటన్నింటినీ కూడా పరిశీలించి అందరికీ తోడ్పాటు పడే విధంగా ఈ నియోజకవర్గాన్ని భవిష్యత్తులో త్రాగునీటి ఈ చుక్క నీరైనా కూడా ఎంత ఇంపార్టెంట్ అని తెలుసుకునే విధంగా ప్రజల దగ్గరికి వెళ్లి వాళ్ళతో అవగాహన స్కూల్స్ లో కానీ లేకపోతే ప్రాంతాలలో కానీ ఆ ఒక ఖచ్చితంగా చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమం నిర్వహించినటువంటి మీకు మొదటిసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మనకు కడప జిల్లాలో 400 చెరువులు ఉంటే 1400 చెరువులు, కుంటలు, చెరువులు ఒక రాయచోటి, దగ్గరపల్లి ప్రాంతాల్లో ఉన్నాయి. అంటే ఈ 9 మండలాల్లో చక్రాపేటతో కూడా కలుపుకొని వీటన్నిటిలో కూడా మనం వీలైనంత వరకు కూడెత్తుకోవాలా, సామర్థ్యాన్ని పెంచుకోవాలా, నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని మనం పెంచుకోవాలా అని చెప్పి ఒక ఆలోచన చేస్తున్నాం. అందుకే ఇది అవగాహన చేస్తే రైతుల్లో ఈ అవగాహన ఎక్కువ రావాలి. ఎందుకంటే వాళ్ళు పంట పొలాల్లోకి ఈ మట్టిని తరలించుకుంటే తప్పనిచ్చి మార్గం లేదు. స్వచ్ఛందంగా ముందుకు రావాలా. పచ్చని చెట్టు తోటి నువ్వు స్నేహము చేసి చూడు ఒక్కసారి నేస్తము. పచ్చని చెట్లు తోటి నువ్వు స్నేహము చేసి చూడు ఒక్కసారి నేస్తము. ఇస్తుంది ఎంతో హాయి నిత్యము, ఇస్తుంది ఎంతో హాయి నిత్యము, పోస్తుంది మనిషికి ప్రాణం ఇది సత్యము. రాయచోట్లో చాలా నీటి కొరత ఉన్నది. తాగడానికి నీరు లేదు. ఉన్న నీటిలో ఫ్లోరైడ్ ఉండడం వల్ల చాలా వ్యాధులకు గురవుతున్నారు. నీటిని ఎలా వృధా చేయకూడదు, ఎలా పొదుపు చేయాలి అన్నీ ఉంటాయి. వాటిని మనం తెలుసుకుంటే సరిపోతుందా? పక్కవారికి తెలియజేద్దాం. ఇంకుడు గుంతలు తవ్విద్దాం. వర్షం వచ్చినప్పుడు నీటి వృధాగా వెళ్ళిపోతుంటే ఇంకుడు గుంతలు తవ్వుదాం. మేము చదువుకున్నాం, మీ అందరూ చదువుకున్నారు. మీరు పేపర్లో చదువుతారు, మేము బుక్లలో చదువుకుంటున్నాం. మరి అన్నీ తెలిసిన మనమే తప్పు చేస్తుంటే, నీటిని వృధా చేస్తుంటే పక్కవారు చదువు రాని నిరక్షరాస్యులు నీటిని వృధా చేయడంలో తప్పేముంది? ఫస్ట్ మనం తెలుసుకొని ఆ తర్వాత అందరికీ తెలియజేసి ఇంకుడు గుంటలు తవ్విద్దాం. అక్కడ జలమేర అన్నిటికీ మూలం. జలమ విలువ తెలుసుకుంటే మానవ ధర్మం సుజలం సుఫలం అన్ని రాసి ఉన్నారు. అవన్నీ మనం పాటించింటే ఇప్పుడు ఈ సమావేశానికి మనం అందరం వచ్చే వాళ్ళమా? మన రాయచోట్లో నీటి కొరత ఉండేదా? ప్రతి ఒక్కరికి వారానికి ఒకసారి నీరు వస్తున్నాయి కదా, వస్తాయి నీరు. బాగా అన్నిటినీ ఉపయోగించుకుంటారు. బైకులు కడుగుతారు, ఇల్లు కడుగుతారు, వృధాగా వదిలేస్తారు. పక్కన ఒక నీటి బిందె నిండిపోయి వెళ్తుంటే పోయేది ఒక చుక్క 2 చుక్కలే కదా అని వదిలేస్తారు. ఆ ఒక చుక్క 2 చుక్కలు కలిస్తేనే ఒక సరస్సు, ఒక నది ఏర్పడేది. దానివల్లే కదా ఇప్పుడు చెట్లు పెరుగుతున్నాయి, మనం తాగడానికి నీరు కూడా అందుతున్నాయి. మాది జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల. మేము నీటిని బాగా పొదుపు చేసుకుంటాము. మేము ఇంకుడు గుంతలు తవ్వాము.